అది చూడండి నాన్న ఒకసారి అదైతే తెచ్చింది అదైతే తెచ్చింది. మూడు లైన్లు ఇటు మూడు అటు మూడు 6 లైన్లు 20 లైన్లు. అది 3 వేసి అప్పుడు అది పక్కనండి పక్కే రోడ్డు పక్క. తెలియదు కదా. అంటే మీరు అటు వచ్చి చేస్తున్నా అది మళ్ళా కాబట్టి అదే కదా పోలీసు రావాలా మనొస్తే చేయాలి. రాత్రి మాట్లాడు టోకెన్ ఉన్న వాడికే ఇచ్చేది. ఇప్పుడు టోకెన్ ఉన్న వాడికే ఇచ్చేది. టోకెన్ అన్న వాళ్ళకి రేపు చూసుకుంటాండి అది చూసుకుంటాండి. మరి ఒక్కొక్క టోకెన్ మళ్ళీ వెళ్ళండి. వాళ్ళు చూసుకుంటారులే. మనం పొరపాటు చేసాం. బాగా పడతాం.
सबको सलाम अलैकुम అండ్ నమస్కారములు. సూర్యాశ్రీ దివాంగుల ఛాయ్ టాప్ టెస్ట్ ఇప్పటికి ఏర్పడి 6 సంవత్సరాలు పూర్తయిపోయి 7వ సంవత్సరం వస్తుంది. ఈ 7 సంవత్సరాల్లో మనము ప్రతి సంవత్సరం ఒక హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరం ఒక భాయిగా ఒక మతంగా అందరం కలిసి ఉండే మన మతమే అనుకొని సంక్రాంతి సందర్భంగా మన వాళ్ళందరికీ సంక్రాంతి కిట్లు అందజేశాను. అలాగే రంజాన్ సందర్భంగా మన వాళ్ళందరికీ రంజాన్ కిట్లు అందజేసాము. అలాగే క్రిస్మస్ సందర్భంగా కూడా క్రిస్మస్ అందరికీ కిట్లు అందజేసాం. ప్రతి సంవత్సరము మీకు మన ట్రస్ట్ తరఫున ఇలాంటి అందజేస్తున్నామంటే వాటికి కారణం దాతలు, ప్రవాస భారతీయులు. అంటే వాళ్ళంతా అమెరికాలో ఉంటారు, వాళ్ళు సహాయం చేస్తారు. వాళ్ళు ముఖ్యంగా ఎంఎస్ స్మార్ట్ ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చేసి హైదరాబాద్, అమెరికా ఇలా అన్ని చోట్ల కొన్ని కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి. ఆ కంపెనీ తరఫున మన ట్రస్ట్కి ఈరోజు కిట్లు మనకు అందజేశారు. ఎంతకి 1,68,000 రూపాయలకి కిట్లు మనకు అందజేశారు. ఈ ఒక కిట్లు బియ్యం 10 కేజీలు, గోధుమ పిండి, సేమియా ప్యాకెట్లు, చక్కెర, బెల్లం మొత్తం మనకి పండగకి సంబంధించిన మొత్తం ఉన్నాయి దాంట్లో కిట్గా. ఆ కిట్టు మీరు ఉపయోగించుకొని ఈ వారంలో పండగ రోజు మీరు సంతోషంగా పండగ చేసుకోవాలని, అలాగే మీరు పండగ చేసుకునేటప్పుడు మర్చిపోకుండా మనకి ఇంత మంచి సాయం చేసిన ఆ దాతకి ఎంఎస్ స్మార్ట్ ఆ కంపెనీ వాళ్ళ గురించి కూడా మీరు ఎంతో ప్రార్థన చేయాలి. ఎందుకని మాకు ఇంత సాయం చేశారు కదా, వాళ్ళకి ఆ భగవంతుడు ఆ అల్లా మంచి శక్తి, మరింత ధన సంపదను ఇవ్వాలి, మనలాంటి 10 మందికి సహాయం చేసే శక్తి ఇవ్వాలి, వారి కుటుంబ సభ్యులకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి అని మీరు దువా చేయాలి. అర్థమైందా? దువా చేస్తే అతను ఇంకా మన కంపెనీ బాగా జరిగి ఇంకా చాలామందికి సాయం చేయగలడు. తను వచ్చేసి సాయం చేసిన దాత కనీసం పేరు కూడా చెప్పలేదు, తన పేరు చెప్పొద్దని చెప్పాడు. అందుకని ఓన్లీ కంపెనీ పేరు వరకే వాడుతున్నాం, తన పేరు చెప్పొద్దని చెప్పాడు. అతను సంక్రాంతి కూడా సాయం చేశారు, 2 సంక్రాంతికి సాయం చేశారు. అలాగే మా రంజాన్ కూడా సాయం చేశారు. ఓకేనా? మీ అందరికీ ఏం గొడవ చేయకుండా మీ అందరు టోకెన్లు వచ్చిన అందరికీ వస్తాయి. ఎవరు నెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరు చొప్పున ఇస్తూ ఉంటాను. అందరు తీసుకుంటే అటు పక్కకి వెళ్ళిపోవటం వరకే. ఓకేనా? ఇది పవిత్రమైన రంజాన్ నెల కాబట్టి మనము అబద్ధాలు చెప్పకూడదు. రంజాన్ నెలలో రోజా ఉంటుంది. మన అల్లా రాసిన దాంట్లో పవిత్రమైన నెల అంటే మనం ఎంతో పవిత్రంగా ఉండాలి. ఒకే ఇంట్లో ఇళ్ళలో కొంతమంది ఒకే ఇంట్లో వచ్చేసి అక్క చెల్లెలు తీసుకుంటారు, అత్త కూతురు కోడలు కూడా తీసుకుంటారు. అది చాలా తప్పు. అలా తీసుకున్నారు అనుకోండి, నిజమైన భేదవాళ్ళకి మీ తర్వాత భేదవాళ్ళకి రాదు. అప్పుడు ఏమవుతుంది? పైన అల్లా క్షమించాడు. అది మానుకోవాలి. మీరంతా అది మానుకోవాలి. మీరు ఒకసారి మీ మనసుని మీరు పరిశీలించుకోవాలి. మేము తప్పు చేస్తున్నాం, మేమే మొత్తం తెచ్చుకుంటే 3 కిట్లు, ఒక కుటుంబానికి 3 కిట్లు తెచ్చుకుంటే ఇంకా భేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, వారికి కూడా అందాలి కదా అని మీరు ఆలోచించుకోవాలి. ఓకే, అర్థమైందా? ఈసారి మీకు అందజేసేటప్పుడు గొడవ చేయకూడదు, సైలెన్స్గా తీసుకెళ్ళాలి. మేమంతా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం మీ దెబ్బకి వచ్చే సంవత్సరం చేయాలా వద్దా అని ఆలోచన చేసి భయపడుతున్నా. అందుకని వచ్చే సంవత్సరం నేను చేయవచ్చు, చేయకపోవచ్చు. దానికి కారణం వేరే. ఎందుకంటే మీ ప్రవర్తన నాకేం నచ్చలా.
ముస్లిమ్స్ అంటే ఎంతో పద్ధతిగా ఉండి నీట్గా ఉండి క్రమశిక్షణలో ఉండి టోకెన్లు తీసుకుని వెళ్ళాలి. కానీ మీరు అది తీసుకెళ్ళా ఎగబడ్డారు, కింద పడ్డారు, ఒకరు తొక్కుంటా పోయారు. ఏమైనా తొక్కుంటే ఎవరికైనా ఎవరికి సమాధానం, ఎవరు జవాబుదారు? మేము జవాబుదారు. నేను, మా మిస్సెస్, మా పాప జవాబుదారులు అవుతాం. ఏమైనా అయితే వాళ్ళంతా అడిగేది మమ్మల్ని, ఎందుకు మీరు ఇంతమంది పిలిచారు, ఎందుకు వాళ్ళు దారిలో పెట్టలేకపోయారు, ఆమె ఎందుకు ఇలా కింద పడిపోయింది, ఆమె తొక్కడానికి కారణం ఎవరు, ఇవన్నీ మాకే అడిగేది. అప్పుడు మేము సమాధానం చెప్పాలి. ఏంది ఆలోచన అవుతుందా మీకు? బుర్రకి ఎక్కుతుందా? ఓకేనా? అది గుర్తుపెట్టుకుని వచ్చే సంవత్సరం కొంచెం పద్ధతి ఉండి మీకు ఒక ఇంటికి ఒక టికెనే తీసుకెళ్ళండి. పాపం మూట కట్టుకోమాకండి. జీవితం చాలా చిన్నది. ఈరోజు ఉంటాము, రేపు పోతాం. ఈ కొన్ని రోజులు మనం ఒక మోసం చేస్తూ ఉండకూడదు. నేను న్యాయంగా, ధర్మంగా, నమ్మకంగా ఉంటాను కాబట్టి నేను దాతలు అడిగితే నాకు ఎంతైనా ఇస్తారు. ఇప్పుడు ఒక దాతకు నేను అడిగితే 30,000 వేస్తాడు, 50,000 వేస్తాడు, 1,00,000 కూడా వేస్తాడు. ఇప్పుడు నేను అడిగితే పలానా పరిస్థితి సార్, పలానా ప్రాబ్లం అన్నా కూడా వేస్తాడు. మనము ఈ ట్రస్ట్ తరఫున ఉండేసి చాలామందికి ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఇల్లు కట్టించాను. చాలామంది వృద్ధులకి, అంటే కొడుకు, కోడళ్ళు, కూతురు చూడపోయిన వృద్ధులకి వృద్ధాశ్రమంలో పెట్టి వాళ్ళ డబ్బులు నేను చెల్లిస్తున్నాను. లక్షలు పెట్టి అమ్మాయిలకి కాలేజ్ ఫీజు పెట్టి చదివిస్తున్నాను. పేద పిల్లలు చదివిస్తున్నాను. వైద్యం నిమిత్తము లక్షల రూపాయలు సహాయం చేస్తున్నాను. ఇలా ఒకటి కాదు, అన్ని రకాలుగా మా ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమం చేస్తుంటాం. మీ అందరికీ ఇంకోసారి చెప్పడం, చివరిసారిగా మా ట్రస్ట్ గురించి దువా చేయండి. ట్రస్ట్ బాగా జరగాలి. ట్రస్ట్ సర్దారు విధాయత్గా ఉండాలి, సర్దారు న్యాయంగా ఉండాలి, సర్దారు ఎవరికి మోసం చేయకూడదు అని ఆ దువా కూడా మీరు చేయాలి ఒకటేసారి. మీ దువా ఎంతో మంచిది, అల్లా వింటాడు. మగ్రిబ్లో మీరు చెప్పే దువా అల్లా వింటాడు. దువా కూడా మీరు అందరు చేయాలి. ఓకేనా? సలాం, అందరు సలాం లేకుండా నమస్తే. आपको सबको रमजान ईद मुबारक. मेरी बेटी महिजा तरफ से, मेरी बेटी షాహనా तरफ से, మా సూర్యాశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండా మౌలికృష్ణ గారి తరపు నుంచి అందరికీ, మీ అందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు. తొందరగా అందరూ అటు తిరగా పద్ధతమ్మా పద్ధతండి. Number 7. Number 20. Number 66. Number 24. Number 111. Ma. ये आदत चलो पानी पीते. Number 1 मैडम. సార్
नाकने टोकन हम छे टोकन दिया मा हां ओके